కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మరి హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కోడంగల్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పార్టీ మీటింగ్కు పోవాలని చెప్పి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు బయలుదేరడానికి అందరూ మరి సన్నద్ధమైతే మరి పొద్దున్నే 5 గంటల ప్రాంతంలోనే మరి అక్రమంగా అరెస్టు చేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్కు తరలించడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అసలు అక్రమంగా అరెస్టులు నిర్బంధాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఒక పక్క ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, ప్రజాపాలన అని చెప్పి ఒక పక్క స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూనే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమాజం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. మరి ఈరోజు తన సొంత పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే మరి కార్యకర్తలను ముఖ్య నాయకులను అరెస్టు చేయడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క లగచర్లలో రైతులకు సపోర్టుగా, రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు వాళ్ళకు మద్దతు తెలిపి వాళ్ళకు సపోర్టుగా నేనుండా, మీ భూములను అక్రమంగా లాక్కునే విషయం లోపల మేము వ్యతిరేకిస్తూ మీకు మద్దతుగా పలుకుతామని చెప్పి ఆయన రైతుల పక్షాన నిలబడి రైతులకు సపోర్టుగా ఉంటే ఆయనను ఒక పక్క అక్రమంగా అరెస్ట్ చేసిండు. మరి ఇంకో పక్క అదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నాయకులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్లో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి సమక్షంలో మా పార్టీ సమావేశానికి వెళ్ళాలని చెప్పి నిన్ననే నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ నిర్ణయించడం జరిగింది. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 8 మండలాలు పొద్దున్నే చూసే వరకే ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేసే తిరిగి చేష్టలు చూస్తే యావత్ తెలంగాణ ప్రజలు కానీ కొడంగల్ ప్రజలు కానీ నవ్వుకునే పరిస్థితికి వచ్చేసింది. మేము ఎక్కడ కూడా ధర్నాకు పిలుపులు ఇవ్వలే, మరి ఎక్కడ కూడా ఆందోళన చేసే పరిస్థితి లేదు. మా పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి మరి మీటింగ్ వెళ్దామని చెప్పి ముఖ్య నాయకులను వెళ్దామంటే దాదాపు ఒక 4 గంటలకు నా ఇంటి దగ్గరకు వచ్చి, అంటే మా నాయకులను కానీ అందరినీ కూడా తెల్లారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో అందరినీ ఒకరొకరిని అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది, మద్దూరు పోలీస్ స్టేషన్లో. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల ముఖ్య నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చర్య వల్ల నాకేమనిపిస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క పిరికితనానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి కొడంగల్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏదైనా క్షీణించినాయా లేకపోతే వేరే పరిస్థితులు ఉన్నాయా? మా పార్టీ ప్రోగ్రాంకి వెళ్తుంటే ఈ ఎక్కడ వీళ్ళు పోయి అక్కడ మరి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకుంటారు, ఎక్కడ మరి నా యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది, నా పరువు పోతుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. నేను ఇదే రేవంత్ రెడ్డి గారితో అడుగుతా ఉన్నా, ఏదో నువ్వు ఒరగబెడతావు, ఈ కొడంగల్ నియోజకవర్గం ఏదో బాగు చేస్తావు అని చెప్పి కొడంగల్ ప్రజలు నేను ఓటేసారు. కానీ తీరా 1 సంవత్సరం లోపలే తిరిగి చూసే వరకు అదే ప్రజలు నేను చీకొట్టుకునే పరిస్థితి వచ్చింది. కొడంగల్ సొంత నియోజక ప్రజలే చీకొట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేసే పరిస్థితులు అట్లున్నాయి, మీరు చేసే పనులు అట్లున్నాయి. మరి లగచర్లని గతంలో 4 రోజుల కింద చూసినాం. అక్కడ గిరిజన రైతులు కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక చేతగానితనంగా భావించి మరి ఈరోజు అక్రమ కేసు పెట్టి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. దానికి యావత్ తెలంగాణ ప్రజలు మరియు నరేందర్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు
అక్కడున్న రైతులు అమాయకంలో ఉన్న రైతుల అరెస్ట్ ఖండించినారు దాదాపు ఒక నెల రోజుల నుంచి. కానీ కనీసం అసెంబ్లీలో ఒక్క మాట కూడా దాని గురించి చర్చించే ధైర్యం ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్ననే మా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లగచర్లపైన చర్చ జరగాలంటే దాని గురించి మాట్లాడే దమ్ము ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ అరెస్టులు ఒకవేళ గతంలో కేసీఆర్ గారు దాదాపు 9-10 సంవత్సరాలు మన అధికారంలో ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ గారు తలుచుకుంటే ఈ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా మిగులుతుండ్రా? ఈ రకంగా చేస్తే ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైనా పరిపాలన నీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేసే ధ్యాస పెట్టుకోగాని ఎక్కడ అరెస్టులు చేయాలి, లేకుంటే ఎవరైనా మన కార్మిక సోదరులు ఏదైనా డిమాండ్ ముందుకు తీసుకొచ్చా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి, మరి అంగన్వాడీ వర్కర్లను ఎట్లా తీసుకుపోయి మనం అరెస్ట్ చేసి వాళ్ళని పోలీసులతో కొట్టియాలి, మరి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడైతే సమావేశం పెట్టినరో మరి అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు దాదాపు మా కొంతమంది స్వచ్ఛందంగా మా కార్యకర్తలు తుఫాన్లలో వెహికల్లో అక్కడక్కడ వెళ్తూ ఉంటే మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో తెచ్చి 2 బండ్లు ఇక్కడ మద్దూరు మండలంలో తుఫాన్లు పెట్టి బంధించడం జరిగింది. అలాగే కోచ్గి పోలీస్ స్టేషన్లో, కొడంగల్ పోలీస్ స్టేషన్లో, దౌలతాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా మరి ఇంత భయం ఎందుకని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను.